అన్నాడు. నా 18 వయస్సులో నా తండ్రితో అన్నమాట, వీడు నడవడిక. ఆ రాత్రి నా తల్లి ప్రార్థన చేస్తూ, దేవా, నేను 9 మాసాలు మోసి వీని కానీ నా రక్తాన్ని పాలుగా చేసి వీనికిచ్చి పెంచిన 18 సంవత్సరాల బిడ్డ వాడు శాశ్వతంగా ఒక నడవలేని ఒక వ్యక్తిగా నేను చూడడానికి కాదేవా అని నా తల్లి ఆమె దేవుడి దగ్గర ప్రార్థిస్తుంటే, దేవుడు అమ్మకిచ్చిన వాగ్దానము హబక్కూకు 3వ అధ్యాయము 19వ వచనము చదువు నా కుమార్తె అని. డాక్టర్లేమో వీడు నడవలేడు అని. తల్లికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఆ రాత్రి మధ్యాహ్నం డాక్టర్లు చెప్పారు వీడు నడవడని. రాత్రి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అమ్మకు. హబక్కూకు 3:19 ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళు వంటి చేయను, ఉన్నతమైన స్థలముల మీద ఆయన నన్ను నడిపింపచేయను. అమ్మకు అర్థం కాలేదు. డాక్టర్లు నడవరంటే దేవుడేమో నడిపిస్తానంటున్నాడు, మామూలు నడిపించడం కాదు, ఉన్నతమైన స్థలముల పైన నేను పరిగెత్తింప చేస్తానంటున్నాడు. ఒక పోరాటం నడిచింది. ఎప్పటిదాకా పోరాటం మీదంటే ఈ వాగ్దానం ఎప్పటిదాకా అంటే జూలై 21, 2025 నాడు ఇది నెరవేర్చబడింది. ఉన్నతమైన స్థలంలో నేను నిలబెట్టాను. మోడరేటర్గా ఆ దినం నిలబెట్టబడినప్పుడు అమ్మకు 1980s ఇచ్చిన వాగ్దానము 2025 ఏప్రిల్ జూలై 21 నాడు నెరవేరబడింది నాన్న. ఇది దేవుని వాగ్దానం. కానీ వాగ్దానంగా అమ్మకిచ్చాడు. కానీ అమ్మ వాగ్దానం పొందింది, కానీ అమ్మ చూడకుండానే వెళ్ళిపోయింది. ఎత్తైన శిఖరంలో ఉన్నప్పుడు, ఉన్నతమైన స్థలంలో నన్ను నిలబెట్టినప్పుడు ఏ తల్లి వాగ్దానంగా పొందిందో అమ్మ చూడలేకపోయింది. కానీ ధైర్యం, అమ్మలారా, మీకు ఇచ్చిన వాగ్దానం మీ పిల్లల ఎడల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మా అమ్మ అడిగిండొచ్చు, దేవా, ఇది నాకు ఇచ్చిన వాగ్దానం నేను ఎప్పుడు చూడగలుగుతానని అమ్మ అడిగిండొచ్చు. చాలామంది, కొంతమంది ఏమన్నారంటే, అమ్మ ప్రభు దగ్గరికి పోయి ఏప్రిల్ 1 నాడు అమ్మ ప్రభు దగ్గరికి పోయి, దేవా, నాకు ఇచ్చిన వాగ్దానము ముఖాముఖిగా యేసయ్యతో అమ్మ అడిగిండొచ్చు. నాకు ఈ వాగ్దానం ఇచ్చావే దేవా, వారి జీవితంలో నెరవేర్చవా అని అమ్మ విజ్ఞాపన చేసి దేవుణ్ణి అడిగితే, దేవుడు 21 జూలై నాడు 2025 నాడు మాట్లాడుగా నిలబెట్టాడు. ఎత్తైన స్థలం కానీ కొందరు నాకు చెప్పడం జరిగింది. అందుకనే అమ్మ పోవడం నాకు ఆశీర్వాదం అని, ప్రభు దగ్గరికి పోవడము భూలోకము నాకు అది ఆశీర్వాదకరంగా అయిందని చెప్తూ ఉంటాను. ఈ సమయంలో నిజంగా నా యాత్రలో నేను బిషప్ కావడానికి నాకు రాజకీయం రాదు, లేదా పలుకుబడి లేదు, ధనికుడని కాదు. అనుదిన ఆహారంతో
యేసయ్య పోషిస్తూ బ్రతికింప చేస్తున్న జీవిని నేను. ఇలాంటి జీవిని నేను ఈ విష పరుగులో పరిగెత్తాలంటే నన్ను అడిగారు, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి నీ దగ్గర? నీవు బిషప్గా పోటీ చేస్తున్నావు. ఇక్కడ కొందరు పోటీ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర కోట్ల రూపాయలు లేవు, కానీ కోట్ల మంది ప్రార్థించే బిడ్డలు నాకున్నారని చెప్పాను. అదే ధైర్యం. బిషప్గా పరిగెత్తాను. అప్పుడు దైవశుద్ధుల తండ్రి గారు మాట్లాడారు. ఏమి తెలియని నా తన భుజాల మీద వేసుకొని నన్ను బిషప్గా చేశాడు. రెండవ దశ డిప్యూటీ మోడరేటర్గా ప్రసాదం తండ్రి గారు ఆయన త్రివాండ్రం నుండి వరంగల్ కరీంనగర్కి వచ్చి అడిగాడు. ఏమని అడిగాడంటే, రూబెన్, నీవు డిప్యూటీ మోడరేటర్గా నువ్వు పోటీ చేయాలని నాతో పాటు. నేను అయ్యా తండ్రి, అప్పటికే నేను మోసపోయి 78,75,000 నా గుండు ఒకటి దిగేసాను. మొత్తం ఏం డబ్బులు కూడా లేవు అనుకున్నాను. ఇక చివరికి అయ్యా, మా డిప్యూటీ మోడరేటర్గా పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు కావాలంట. నా దగ్గర కూటికి తప్ప కోటికి ఏం లేవు నా దగ్గర. నా కూటికి సరిపోయేంత నాకున్నది అని చెప్పాను. అప్పుడు రసాలం తండ్రి గారితో మాట్లాడినాడు. రూబెన్, నిన్ను నేను డబ్బులు అడగడానికి రాలేదు. నా టీంలో నీవు డిప్యూటీ మోడరేటర్గా ఒక ప్రార్థన పరుడు నా టీంలో ఉండాలని నిన్ను అడుగుతున్నాను. నువ్వు డిప్యూటీ మోడరేటర్గా ఆయన నన్ను భుజాల మీద వేసుకొని తీసుకొని వెళ్ళాడు. దేవుడు తన కార్యాలు కొంతమంది బిడ్డలను ద్వారా చేస్తాడు. ఆయన బిడ్డలను ఎన్నుకుంటాడు తన బిడ్డలకు దీవించడానికి. ఇక మోడరేటర్ సంగతి వచ్చేలోపుగా ఇక నాకంటే ఎక్కువ మీకు తెలుసు, ఎందుకంటే నేను వాట్సాప్ చూడను. ఎలా నా జీవితాన్ని చెండాడుకున్నారో అంత పరిస్థితులలో కూడా నన్ను విడవక దేవుడు నాకిద్దరిని ఒక ఆశీర్వాదకరమైన ఆత్మీయ అన్నలను దేవుడు నాకు ఇచ్చాడు. ఒకటి, ఈ దినం మన ముందు కూర్చున్న మహానుభావుడు విమల్ సుకుమార్. ఆయన ఒకవేళ దేవుడు నిన్ను నాకు ఇవ్వకపోతే నిజంగా నేను మోడరేటర్గా పోటీ చేయాలనే తలంపు కూడా ఉండకపోతే, I would have been thought to contest as a moderator. It was he who cheered me up. తన భుజాల మీద వేసుకొని తాను జనరల్ సెక్రటరీ ఫెర్నాండెస్, రత్నరాజా అదే గారు, వీరిద్దరూ నన్ను మోసుకొని ఈ దినమున మోడరేటర్గా చేయడంలో మూల పాత్ర వహించిన, బలమైన పాత్ర వహించిన గనులు అన్న మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ. చివరిగా నేను ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. విన్స్టన్ గారు నాకు తరచుగా ప్రయాణం చేస్తుంటారు. ప్రయాణం చేసినప్పుడల్లా నన్ను తక్కువ కూర్చొని ప్రశ్నలు అడుగుతాము. నీవు మోడరేటర్ అయినావు కదా, నీ దర్శనం ఏంటి అని అడుగుతాను. ఇంతకన్నా కార్లో కూర్చోబెట్టుకున్నా కదా. కానీ
అది దైవస్వరం. అది ఒక దైవజనుడు యేసును ఎరిగిన బిడ్డ అడిగే ప్రశ్న, వాట్ ఈస్ యువర్ విజన్ ఆఫ్ టువర్డ్స్ సిఎస్ఐ యాజ్ అ మోడరేటర్గా ఎన్నుకోబడ్డ నీవు ఏంటి, నువ్వేం చేయదలుచుకున్నావు? నేను ఒకటే ఐ వాంట్ టు టెల్ యూ, ఒకప్పుడు సిఎస్ఐకి పెద్ద పెద్ద దైవజనులు విఎస్ అజ్రయ తండ్రి గారు, ఆనందరావు శామ్యుల్ తండ్రి గారు చెప్పుకుంటే ఇప్పుడు సమాధుల దగ్గర పోయి దండాలు పెట్టాలని ముక్కుతారు ప్రజలు. విక్టర్ ప్రేమ్ సాగర్ తండ్రి గారు, ద గ్రేట్ చర్చ్ లీడర్స్ లైక్ సుందర్ తండ్రి గారు, they were the moderators. ఆ దినాలు తిరిగి దక్షిణ ఇండియా సంఘానికి తీసుకొని రావాలని నీతి న్యాయాలతో దేవుని సేవనే ప్రథమముగా పెట్టుకొని దైవ సంఘాన్ని, ఈ సంఘము రెండవ పెంతెకోస్తు సంఘం అంటారు. ఈ పెంతెకోస్తు అనుభవాలతో ఈ సంఘాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. చివరిగా నేను చెప్తున్నది ఒకటే, ఇప్పుడు 9 మంది బిషప్లను అభిషేకించాలి. 9 మంది బిషప్లను అభిషేకించే ఈ ధరలో నాకు ఇస్తున్న సవాలు ఏంటి అని అంటే, అడిగారు, విలేకరులు కూడా అడిగారు. మోడరేటర్ అయిన దినము వాలారు, గద్దలు వాలినట్టు విలేకరులు వాలారు. కొందరు మంచి రాయడానికి, కొందరు చెడ్డు రాయడానికి, ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతున్నటువంటి విలేకరులు కూడా నన్ను వేటాడారు. ఈ 9 మంది బిషప్లను చేయడంలో నేను ఒకటే చెప్పాను, నేను బిషప్లను అభిషేకించేది నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను అభిషేకిస్తానని చెప్పాను. చెప్పడమే కాదు, అలా చేస్తాను అని కూడా చెప్పాను. ఎందుకంటే నేను ఒకవేళ డబ్బులు తీసుకొని బిషప్లను చేస్తే ఆ బిషప్లు సేవ చేయరు కానీ వ్యాపారాలు చేస్తారు. నేను వ్యాపారం చేయడానికి బిషప్లు నేను అభిషేకించనని చెప్పాను. బిషప్లను నేను లంచాలు తీసుకునే బిషప్లను నేను అభిషేకించడానికి నేను పూనుకోలేను. I will not consecrate bishops as the corrupted bishops. బిషప్లు అడుక్కునే బిషప్లుగా నేను కాన్సన్ట్రేట్ చేయను. బిషప్లను నేను చేసేది యేసయ్య సేవ చేసే బిషప్లుగా వారిని కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ఈ మాటలు నేను నిజంగా మీకు ఈ దినము చెప్పడానికి, ఎందుకంటే ఇది చెప్పి నేను ముగిస్తాను. అమ్మ నేను సేవకు 1988 జూన్ 1కు నేను సేవలు అడుగు పెడుతున్నప్పుడు ముందు రాత్రి తన ఒడిలో ఒక పసిబిడ్డను పెట్టుకున్నట్టు పెట్టుకొని చెప్పిందమ్మా, ఏమని అంటే, బిడ్డ నీవు సేవలో వెళ్తున్నావేమో, నీ జీతం చాలా తక్కువ నాన్న, 200 చిల్లరేమో వస్తుంది అంతే, కానీ అందులో దశమ భాగం దేవునికి ఇవ్వాలి నాన్న. 25 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో నెలకి ఇవ్వాలి బిడ్డ. ఇక మిగిలిన దాంతో నీవు సేవలో నీవు బ్రతుకు అన్నప్పుడు ఇంకొక మాట చెప్పింది, బిడ్డ జీతం తక్కువ జీతం కొన్నిసార్లు నీకు తినడానికి
అనంకునుండన్నా ఆకలైనప్పుడు నువ్వు యేసయ్య పైసలు దోచుకో, దేవుని సొమ్ము దొంగతనం చేయకు నాన్న. నువ్వు ఆకలితో చనిపోయినా పర్లేదు బిడ్డ. నా కొడుకు ఆకలితో యేసే సేవలో చనిపోయాడని ఈ చేతులతో సంతోషంగా సమాధి చేస్తాను. కానీ ఆకలి తట్టుకోలేక దేవుని సొమ్ము దొంగతనం చేశాడే. దొంగతనం చేస్తే బిడ్డ ఆ విషయం విని నువ్వు దేవుని సొమ్మును దొంగతనం చేశావని నేను విని కుళ్ళిపోయి బాధపడి ఒక దొంగను కని ఒక దొంగను సేవకిచ్చాను అని వేదనతో నేను బాధపడి నేను చనిపోతే మాత్రం బిడ్డ నీ దొంగతనం చేసిన ఆ చేతులతో నన్ను సమాధి చేయకు బిడ్డ. ఆ చేతులతో నువ్వు సమాధి చేయకు. ఏప్రిల్ 1 నాడు నారాయణగూడ సిమెంట్లో అమ్మని సమాధి చేస్తున్నప్పుడు ఈ చేతులతో మట్టి వేస్తున్నప్పుడు, అమ్మా నువ్వు కోరుకున్నట్లే దొంగతనం చేయని ఈ చేతులతోనే ఈ మట్టి వేస్తున్నాను. ఈ చేతుల్లో నీవు చనిపోయేంత మట్టు కాదమ్మా, నేను చనిపోయేంత మట్టు కూడా నా చేతుల్లో నీవు నేర్పించినది దొంగతనం చేయకు బిడ్డ, దేవుని సొమ్ము దోచుకోకని చెప్పావే. నా చివరి శ్వాసం అన్న కూడా ఈ చేతుల్లో అమ్మా అమ్మ పెట్టుకుంటానని ఆ మట్టి అమ్మ సమాధి మీద చేయాలి. ఈ దినము నా ముందున్న పెద్ద సవాలు 9 మంది బిషప్లను కాన్సన్ట్రేట్ చేయడం. నాకు ధైర్యం ఇచ్చిన, స్ఫూర్తి ఇచ్చిన మిమ్మల్ని తండ్రి గారు, మనము ఎవరి దగ్గరే తీసుకోకుండా మనము ధైర్యంగా మనము దేవుడు నడిపించిన ఆత్మ ప్రకారం మనము బిషప్లను అభిషేకిద్దామని అన్నప్పుడు కూడా నా తల్లి ద్వారా కలిగించారు. నా తల్లి పోయింది కదా, ఆ తల్లి మాటలు అన్న ద్వారా వెంటనే నాకు పదే అన్న ద్వారా అమ్మ పలికిస్తున్నట్లనే అన్న. దట్స్ వాట్ ఐ రిమెంబర్డ్ వెన్ యూ సెడ్. అది కాదు, మనం ఎక్కడ ఏ విషయంలో డబ్బు తీసుకోవద్దని చెప్పి నీవు చెప్పిన మాటలు అమ్మని ద్వారా పలుకుతున్నది అనుకున్నాను. ఈ దినం మీరందరూ దేవుడు నన్ను మీరందరూ రావడంతో నేను ఒకటే ధైర్యం నాకు ఏంటంటే మీరందరూ రావడము ఇది దేవుడే చేశాడు. నన్ను మాట్లాడటంగా మనుషులు కాదు, డబ్బులు కాదు, ఏది కాదు, దేవుని కార్యం చూద్దామని వచ్చిన మీ అందరికీ నా యొక్క నిండు కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఈ సాయంత్రము ఈ చక్కని కృతజ్ఞత కూడికను అన్నీ ఏర్పాట్లు చేసిన మెదక్ అధ్యక్ష మండల ఆఫీసర్లకు, వైస్ చైర్మన్ విన్స్టన్ గారికి, మినిస్ట్రియల్ సెక్రటరీ జయన్నకు, మరియు లే సెక్రటరీ అయిన ప్రభుకిరణకు, మనందరికీ తెలుగు బిడ్డలకు ఒక బంగారు బిడ్డగా దేవుడిచ్చిన విమల అన్నకు, అన్న నీకును ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి అందరికీ నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడి అందరినీ ఆశీర్వదించాలని నా కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయడం, నా భార్య కొరకు. ఈ విజయానికి కారణం వాళ్ళు కూడా కాను.
ఎప్పుడైతే మోడరేటర్ డేట్ ఎలక్షన్స్ అని డిక్లేర్ చేశారు, ఉపవాస ప్రార్థనల యొక్క శక్తి ఎంత గొప్పది అంటే నెలలు ఒకటే పూట అన్నం తిని ఉపవాస ప్రార్థన చేసింది 21 జూలై 2025 మటుకు. నెలలుగా ఒకటే పూట తిని ఉపవాసం నుండి ప్రార్థన చేసేది నాకు మోడరేటర్ ఎన్నికల విషయం. నేను అయింది మోడరేటర్గా ఇంకొక కారణం ప్రార్థన గనక ఏ ప్రార్థనలైతే నన్ను మోడరేటర్గా నిలబెట్టింది ఆ ప్రార్థనలే మీ అందరి నుండి నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.